హాయ్ అండి, వెల్కమ్ టు కేడి. ఈ వీడియోలో మనం ఈ అమ్మాయి యూట్యూబర్ వైష్ణవి హత్య ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ప్రేరేపించిన అంశాలు ఏంటి, ఎలా ఇట్లాంటి అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే చంపేశాడు అతను, వాళ్ళ హస్బెండ్ హరిబాబు. పథకం ప్రకారం చంపాడని కూడా అర్థమవుతుంది ఎవిడెన్స్ ప్రకారం. సో ఏం జరిగింది అంటే, మన మంగళవారం కోరట్ల గ్రామం, జగిత్యాల జిల్లా, తెలంగాణలో ఓ యూట్యూబర్ అమ్మాయి, వైషు అమ్మ ఛానల్ పేరు. ఆ అమ్మాయి ఒక 70,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఒక 1 year నుంచి స్టార్ట్ చేసింది, బట్ ఫాలోయింగ్ చాలా బాగుంది. అమ్మాయికి కొన్ని చూస్తే ఒక 1 million వ్యూస్ వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి. ప్రతి వీడియో ఆల్మోస్ట్ 2-3 lakhs అయితే వ్యూస్ అయితే డిఫరెంట్గా వస్తున్నాయి. ఈవెన్ లాంగ్ వీడియోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో ఆర్థిక పరంగా ఈ యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ పెద్దగా ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే 1 to 2 lakhs మధ్యలో అయితే డిఫరెంట్గా ఎవ్రీ మంత్ యావరేజ్గా వస్తూ ఉండొచ్చు ఇన్కమ్, వ్యూస్ని బట్టి చూస్తే కనుక, వీడియోస్లో ఛానల్స్ వ్యూస్ని బట్టి చూస్తే. సో ఈ అమ్మాయి సపోర్టర్స్ చాలామంది ఉన్నారు. అంటే ప్రతి వీడియో మినిమం యావరేజ్ చేసుకున్నా కూడా 1 lakh మంది చూస్తున్నారు. సో ఇప్పుడు మీరు కామెంట్స్లో చూస్తే కూడా వాళ్ళు అందరూ ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఈవెన్ కొన్ని వీడియోలో కూడా క్లియర్గా ఆవిడ అప్డేట్ చేశారు, జాగ్రత్తగా ఉండు హరితో, ఇతను కొంచెం నటిస్తున్నాడు అని కూడా అలర్ట్ కూడా చేశారు. బట్ ఎందుకో ఎవరు సీరియస్ తీసుకోవాలా, దాన్ని కూడా ప్రాంక్గా ఆలోచించారు. హాయ్ అండి, వెల్కమ్ టు కేడి. సో మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సో దట్ నాకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అమ్మాయి బేసికల్లీ 18 years అప్పుడే మ్యారేజ్ అయిపోయింది, చాలా ఎంగేజ్. ఇతను హస్బెండ్ అంటే అమ్మాయి పెళ్ళి ఇష్టం లేదంట, వాళ్ళ బ్రదర్స్ చెప్పిన దాని ప్రకారం. కజిన్స్ అందరు కలిపి వాళ్ళ ఓన్ బ్రదర్స్ ఇద్దరు 15 మంది వరకు ఉన్నారంట. వాళ్ళు కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ అమ్మాయికి బేసికల్లీ ఇష్టం లేదు మ్యారేజ్ అనేది. తర్వాత అతనే హరిబాబుని అతనే వచ్చి అమ్మాయికి ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటా అని అంటే, తర్వాత అమ్మాయి కన్విన్స్ అయ్యి సరే తర్వాత గుళ్ళో పెళ్లి చేశారంట. పెళ్లి చేసినాక ఇతనికి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నాడు, ఈ వైష్ణవి అమ్మ నాన్న దగ్గర అత్తమామ ఇంట్లో ఉంటున్నాడు. సో చాలా వీడియోస్లో కూడా అతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, అతను కూడా ఉన్నాడు, వీడియోస్లో పాల్గొన్నాడు, కలిసి చేశారు చాలా వీడియోస్ కూడా. కానీ ఇప్పుడు ఎందుకు ఈ హత్య జరిగింది అంటే, ఇతను హరిబాబు ఫస్ట్ నుంచి కూడా ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ అతన్ని సైడ్ లాగుతున్నారు. వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు ఈ మ్యారేజ్. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎక్కువ కట్నం వచ్చేదేమో, ఈ అమ్మాయితో ఎందుకు కమిట్ అయ్యాడు అనేది వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బ్రదర్స్ కూడా అతను మైండ్లో పురుగు వదిలేరు. సో ఈ అబ్బాయి మైండ్లో తిరుగుతూ ఉంది. సో ఏదేమైనా పెళ్లి చేసుకున్నప్పుడు పాప అభం శుభం తెలియని అమ్మాయి, చిన్న అమ్మాయి, పరిపక్వత కూడా లేదు, మానసిక పరిపక్వత అమ్మాయికి చూస్తే. ఏజ్ కూడా చాలా తక్కువ, చదువు కూడా సరిగ్గా లేదు, చదువుకోవాల్సిన వయసులో ఈ పెళ్లి చేసుకొని లైఫ్ ఇట్లా స్పాయిల్ చేసుకుంది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ అబ్బాయి అదనపు కట్నం కోసం చాలా బాగా నటించాడు. వీడియోలో కూడా చూస్తే అమాయకంగా నంగిగా యాక్ట్ చేశాడు. చాలా వీడియోస్ చూడండి మీరు, ఆ వైషు అమ్మ ఛానల్కి చూస్తే మీకు అర్థమవుతాయి. ఇన్నోసెంట్గా ఉన్నాడు. ఈ అమ్మాయి కొంచెం డామినేషన్గా ఉంది, వైలెంట్గా ఉంది చూస్తే, అతని మీద తిట్టేది కొట్టేది అంతా కూడా. సో ఇతను ఏం చేశాడంటే, ఈ అమ్మాయితో ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి, 2-3 months నుంచి గొడవలు ఉన్నాయి. వీళ్ళు పెళ్ళి 15 నెలలు అవుతుంది. సో పెళ్ళి 15 నెలలు అయింది. ఒకసారి ఇంత ముందు కూడా ఒకసారి అబార్షన్ చేశాడు, ఇప్పుడు ఎందుకు పిల్లలు అని చెప్పేసి, చిన్న వయసు ఇది అని చెప్పి. సో అతనికి ఏదో మన మనసులో కుట్ల బుద్ధి అయితే ఉందన్నమాట. సో ఈ తర్వాత ఇప్పుడు రీసెంట్గా అమ్మాయి 4 months ప్రెగ్నెంట్. సో ఇప్పుడు ఈ హత్య చేయడం వల్ల హరిబాబుని 2 ప్రాణాలు తీసుకున్నాడు, ఒక ప్రాణం కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇతని నమ్మింది, పెళ్లి చేసుకుంది, కానీ తర్వాత అతను ఒరిజినల్ బిహేవియర్ బయటపడింది. ఇతనికి వేరే కాంటాక్ట్స్ కూడా నేను తెలిసింది 2-3తో. సో ఫోన్ ఇమ్మని అడిగింది, అతను ఫోన్ చూపించట్లేదు, దాచిపెట్టుకుంటా ఉన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇద్దరు గొడవలు పడుతూనే ఉన్నారు. ప్రాంక్ వీడియోస్ అని అనుకున్నారు అందరూ, ఎందుకంటే లైవ్లోనే పెట్టి అబ్బాయితో ఆర్గ్యుమెంట్ చేస్తుంది, అబ్బాయిని తిడుతుంది, అబ్బాయిని కొడుతుంది. ఆ అబ్బాయి కూడా ఏం లేదు అన్నట్టు యాక్ట్ చేస్తుంది, ఫోన్ ఇవ్వను, ఏం చేసుకోపో, ఎందుకు ఇవ్వాలన్నాడు. సో ఒకసారి వాళ్ళ బ్రదర్ కూడా ఫోన్ చేసింది అమ్మాయి లైవ్లో ఉండగానే. సో ఇంత జరుగుతున్నా కూడా, అంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, ప్రతి యూట్యూబరు, ఇన్ఫ్లుయెన్సర్ కూడా పర్సనల్ లైఫ్ వేరే, ఈ ప్రొఫెషనల్ లైఫ్, ఈ యూట్యూబ్లో వాళ్ళు చేసే వీడియోలు, ఈ లైఫ్ డిఫరెంట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా రెండు కలిపేయటం వల్ల ఇక్కడ ఎవరికి అనుమానం రాలా. ప్రాంక్ వీడియోస్ ఎందుకంటానంటే, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒకసారి చెప్పారు, ఒక కాల్లో కూడా ఫోన్ చేసి లైవ్లోనే ఒక కాల్లో వాళ్ళు అడిగారు, ఏంటి నేను వీడియో అప్లోడ్ చేసావు కదా, ఇది నిజమా లేకపోతే ప్రాంక్ అని కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అదిగో పులి కదా మనకు తెలిసిందే కదా. 1-2 సార్లు వాళ్ళ నమ్మాడు, పిల్లవాడు పిలిస్తే, 3వసారి నిజంగా పులి వచ్చింది, వాళ్ళ నమ్మలేదు అప్పుడు. సో అలా ఉంటుంది సిచ్యువేషన్. ఈ అమ్మాయి ఏం చేయాల్సిందంటే, ఇతను నేచర్ క్యారెక్టర్ కొంచెం డౌట్గా ఉన్నప్పుడు వాళ్ళ కనీసం ఇంట్లో అలర్ట్ చేసి, వాళ్ళ బ్రదర్స్ అలర్ట్ చేసి కొంచెం దూరంగా ఉంటే బాగుండేది. ఎందుకంటే మనందరికంటే కూడా ఆ అమ్మాయి బాగా తెలుసు అతను ఏం జరిగిందని చెప్పేసి. సో ఇతను పద్ధతి ప్రకారమే చంపాడు. ఇతను కంపౌండర్ పనిచేసిన గవర్నమెంట్ హాస్పిటల్లో. సో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అమ్మాయి మత్తులో ఉన్నప్పుడు మార్నింగ్ 3-4 అనుకుంటా అమ్మాయిని పొడి చంపాడు. ఇక్కడ హోల్ కూడా పడిందంట. చాలా దారుణమైన హత్య చేశాడు అతను. సో ఈ అమ్మాయి కొంచెం అలర్ట్గా ఉండాల్సింది. ఇంత ఇండికేషన్స్ వస్తున్నప్పుడు వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చూసుకొని ఉండాల్సింది దగ్గరగా. ప్లస్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, మరీ దారుణం అది. ఇంట్లోనే ఉండి హత్య చేశాడు. ఇంట్లోనే అంటే వాళ్ళ అనుమానం కూడా రాదు, మన ఇంట్లోనే ఉన్నాడు కదా, ఏం చేయట్లే అనేది కొంచెం వాళ్ళు కూడా ఓవర్లుక్ చేసి ఉండొచ్చు.
సో ఇప్పుడు పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఇతను ఒప్పుకున్నాడు, అదనపు కట్నం కోసమే చంపాను అని యాక్సెప్ట్ చేశాడు. సో ఇలాంటి ఏం చేయాలి ఫ్యూచర్లో అంటే, మనకి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కానీ సౌదీ కంట్రీస్లో కానీ చూస్తే కూడా జనరల్గా ఇట్లాంటి హత్యలు, ఎందుకంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయిపోయింది, ఒక లిమిట్ దాటిపోయింది. మరీ ఎట్లా ఉందంటే రాక్షసంగా ఉంది ఈ హత్యలు చేయడం కూడా. ఈ రోజుల్లో మర్డర్లు కూడా మన అడవిలో జంతువులు కూడా చేయవేమో, అవి కూడా సిగ్గుపడతాయేమో ఇంత ఘోరంగా చూస్తే. అంత ఆటవికంగా చేస్తున్నారు మనుషులు ఇప్పుడు. క్రూర ముగ్గురాలు కూడా సిగ్గుపడే తలదించుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున. సో ఏం చేయాలి అంటే, మనం గత కేసులు, పెద్ద పెద్ద కేసులు చూసాం. ఒకటేంటంటే ఈ దిశ హత్య కేసు ఒకటి, తర్వాత మన బందలపల్లిలో మైనర్ బాలికను చంపేసి డ్రమ్లో పెట్టాం. సో అవుట్ ఆఫ్ ద లా జరిగినాయి, చాలా ఆటవికంగా జరిగినాయి హత్యలు. సో దాని తగ్గట్టుగానే అవుట్ ఆఫ్ ద లా వాళ్ళిద్దరూ పనిష్మెంట్ గురయ్యారు. దిశ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్లస్ మొన్న ఈఎంఐ కేసులో మదనపల్లి. సో ఏం చేయలేము అంటే, అవుట్ ఆఫ్ ద మనుషులు కూడా అవుట్ ఆఫ్ ద వేలు చేస్తున్నారు అంటే, ఆటవికంగా బిహేవ్ చేస్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని ఎలిమినేట్ చేయడం కూడా అలా జరుగుతుంది. మనం యాక్సెప్ట్ చేసిన చెప్పిన చట్టాలు మారాలి కంపల్సరీ. ఎవరు భయపడట్లేదు, ఎవరు ఆలోచించట్లేదు. ఏమైద్దులే 5 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం జైల్లో, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం కదా, ఈ లోపల సత్ప్రవర్తనతో మళ్ళీ వదిలేయించాము అనే ఆలోచన మనుషులు ఈ మధ్య ఎక్కువైపోయింది సొసైటీలో మీరు ట్రెండ్ చూస్తే. సో కఠినమైన చట్టాలు రావాలి, చేంజ్ చేయాలి, పబ్లిక్లో ఉరేయాలి, లేకపోతే జనాలు చేతుల్లో చట్టం తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఎంఐ కేసులో కూడా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అన్నయ్యలు అందరూ అంటున్నారు. వాళ్ళందరినీ, వాళ్ళ బ్రదర్స్ని, అబ్బాయి బ్రదర్స్ని, వాళ్ళ అమ్మ నాన్నని మాకు పట్టించండి, అబ్బాయిని మాకు పట్టించండి, మేము చూసుకుంటాం వాళ్ళని. వాళ్ళు చంపే వరకు మాకు పగ తీరదు, మా మనసులో లేదు, మేము మనుషులు కానీ లేము. సో అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా చట్టాలు మార్చాలి. ఎందుకంటే ఎన్నో చేంజెస్ జరిగినాయి వరల్డ్లో. సో ఈ చట్టాలు కూడా పాతకాలం చట్టాలు ఏ ఉన్నాయో వాటిని కూడా మార్చాలి. మారిస్తేనే సొసైటీలో మార్పు అనేది మనం చూడొచ్చు. అది ఎక్కువైపోతున్నాయి సొసైటీలో, విలువలు పడిపోతున్నాయి. అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, తండ్రి కొడుకు, తల్లి కూతురు విలువలు ఏమీ లేవు అసలుకి. ఎలాంటి హత్యలు జరుగుతున్నాయంటే నెక్స్ట్ జనరేషన్ చూస్తుంటే భయం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ఎలా బతుకుతారు అని చెప్పేసి. మీ ఒపీనియన్స్ కానీ, మీ కామెంట్స్ కానీ చెప్పండి, సో దట్ నాకు అర్థమవుతుంది ఇంకెలాంటి వీడియోస్ చేయాలి మన ఫ్యూచర్లో అని చెప్పేసి. కానీ ఈ అమ్మాయి చిన్న వయసులో చచ్చిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. 18 ఏళ్ళకి నిండు నిండిపోయినాయి. ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.